ఈ అందమైన లెగ్ పీస్ వెనకాల ఒక లాంగ్ స్టోరీ ఉంది. కజిన్స్ అందరూ కలిసి సరదాగా లంచ్ కోసం రాజమండ్రిలో ఉన్న జీషన్ రెస్టారెంట్ కి వెళ్ళాం. అసలే సంక్రాంతి సీజన్, అందులోనూ సండే ఏమో. రెస్టారెంట్ మాత్రం ఫుల్ రష్ ఉంది. తీరా కూర్చున్నాక ఆర్డర్స్ లేట్ అవ్వకూడదని ముందుగానే ఆర్డర్స్ తీసుకుంటున్నారు. మేము మండీ కోసం ప్లేస్ రిజర్వ్ చేయించుకున్నాం. ఈ గ్యాప్ లో ఎవరి మీటింగ్ వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. బయట నుంచి లోపలికి పిలవడానికి ఒక అరగంట, లోపల టేబుల్స్ ఖాళీగా కూర్చోవడానికి ఇంకొక 30 గంట. మా రవి సంక్రాంతికి కొత్త అల్లుడు కాబట్టి వాళ్ళ మావయ్య గారి ఫ్యామిలీతో తను లంచ్ కి వచ్చాడు. ఇంత టైం అవుతుందని తెలియక మేము కరెక్ట్ గా లంచ్ టైం కి 1 గంటకు వచ్చాం. పాపం మా పిల్లలు కూడా ఆకలికి ఆవరావరమంటున్నారండి. అయ్యాన్ అయితే ఆకుల మీద ఉన్న ఐటమ్స్ లెక్క పెట్టేస్తున్నాడు. ఇద్దరు కోసం వెజ్ ఆర్డర్ చేసుకున్నారు కాబట్టి ఈ లోపు పిల్లలకేమో వెజ్ పెడుతున్నాం. మండి అని చెప్పి టేబుల్ తీసుకున్నాం ఏంటా అనుకుంటున్నారా? టేబుల్ దొరకడానికి 30 గంట పట్టిందంటే ఆ మండి ప్లేస్ ఖాళీ అవడానికి ఈజీగా ఇంకో గంట పట్టేలా ఉంది. అందుకే ఇంక టేబుల్ తీసుకున్నాం. మేము ఆర్డర్ ఇచ్చిన గంటకు గానీ ఫుడ్ రాలేదు. అసలు మా కడుపులో ఉన్న ఆకలికి కుక్కలు నక్కలు అన్ని కలిపి పరిగెట్టేస్తున్నాయి. అప్పుడు తెచ్చాడండి మహానుభావుల మండితో పాటు ఈ లెగ్ పీస్లు. మేము ఆర్డర్ చేసినవన్నీ మా టేబుల్ వరకు చేరుకునేసరికి సాయంత్రం 4 అయిపోయింది. ఇంట్లో మా అత్త మటన్ చేస్తానంటే కాదని మరి రెస్టారెంట్ కి వచ్చాం. ఫుడ్ రుచి ఏమో గానీ ఆకలి రుచి మాత్రం బాగా చూపించేశారండి. మా ఈ మెమరబుల్ డే కి ఆకలి రాజ్యం అని పేరు పెట్టొచ్చు. అరే, కొత్త పెళ్లి కొడుకు పెళ్లి పార్టీ ఇచ్చినట్టుంటుందిరా బిల్లు కట్టే అంటే. మా వాడు క్రెడిట్ కార్డ్ కి బదులు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తీసిస్తున్నాడు. ఈ రెస్టారెంట్ వాళ్ళు ఏదో లక్కీ డిప్ కాంటెస్ట్ పెట్టారు. సర్లే, ఇంత సాగదీసినందుకు సాటిస్ఫాక్షన్ గా స్కూటీ వచ్చేస్తే సరిపోద్ది అనుకున్నానండి. అందులోనూ కలర్ కూడా బాగా మ్యాచ్ అయిపోతుంది. మా జనాభాకి ఫ్రేమ్ కూడా పట్టట్లేదు. కానీ ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి.